హాయ్ అండి. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేయాలి? వ్రతం చేయడానికి ముందు ఏం చేయాలి? పెళ్ళైన మహిళలే చేయాలా? పెళ్ళికాని అమ్మాయిలు చేయవచ్చా? ఉదయం చేయాలా? లేక సాయంత్రం చేయాలా? వ్రతం రోజున ఏదైనా తప్పు జరిగితే ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో సందేహాలు మీకు కూడా ఉన్నాయా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సందేహాలకు సింపుల్గా సమాధానాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చివర్లో చెప్పబోయే ఒక విషయం చాలామందికి తెలియదు. కాబట్టి వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు ఉండాలని కోరుకుంటూ ఎంతోమంది భక్తి శ్రద్ధలతో చేసుకునే పవిత్రమైన వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. వరలక్ష్మీదేవిని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు. అయితే వ్రతం దగ్గర పడుతున్న కొద్దీ చాలామందికి కొన్ని సందేహాలు వస్తుంటాయి. మనం ఇలా చేస్తే సరిపోతుందా? ఆ పని చేయకపోతే ఏమైనా దోషమా? పూజలో ఏదైనా మర్చిపోతే ఏమవుతుంది? అందుకే ఈరోజు ఒక్కొక్క సందేహాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు? మొదటి ముఖ్యమైన సందేహం, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి? సాంప్రదాయకంగా శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ప్రాంతీయ ఆచారాలు, పంచాంగాల ప్రకారం తేదీ లేదా పూజా సమయాల్లో స్వల్పంగా తేడాలు ఉంటాయి. అందుకే మీ ప్రాంతానికి సంబంధించిన విశ్వసనీయ పంచాంగాన్ని చూసుకొని తుది ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం చాలా మంచిది. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఒక తేదీని చూసి పూజ చేయకుండా మీ ప్రాంత పంచాంగాన్ని ఒక్కసారి తప్పకుండా పరిశీలించండి. రెండో సందేహం, ఎవరు వ్రతం చేయవచ్చు? రెండో ముఖ్యమైన సందేహం ఏమిటంటే వరలక్ష్మి వ్రతం కేవలం పెళ్ళైన మహిళలే చేయాలా? లేక పెళ్లి కాని అమ్మాయిలైనా చేయవచ్చా? సాంప్రదాయంగా చూసుకుంటే సుమంగళి స్త్రీలు కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే భక్తితో లక్ష్మీదేవిని పూజించడానికి మహిళలకు మాత్రమే పరిమితం అనే ఒకే ఒక్క నియమాన్ని అన్ని కుటుంబ సాంప్రదాయాలు పాటిస్తాయని చెప్పలేం. పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమ కుటుంబ ఆచారం, సంప్రదాయం ప్రకారం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది భక్తి, శ్రద్ధ మరియు మీ కుటుంబ సంప్రదాయం. పూజ ఉదయం చేయాలా లేక సాయంకాలం చేయాలా? వరలక్ష్మి వ్రత పూజను ఉదయం మాత్రమే చేయాలా? అవసరం లేదు. చాలా కుటుంబాల్లో ఉదయం పూజ చేస్తారు. మరికొన్ని సంప్రదాయాల్లో శుభముహూర్తాన్ని అనుసరించి పూజ నిర్వహిస్తారు. కాబట్టి మీ ప్రాంత పంచాంగంలో ఇచ్చిన పూజా సమయాన్ని చూసుకొని పూజ చేయడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ముహూర్తం ఉన్నప్పుడు తొందరపడి కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజ చేయడానికి ప్రయత్నించండి. పూజలో ఏదైనా మర్చిపోతే, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. పూజలో ఒక పువ్వు మర్చిపోయాం, ఒక నైవేద్యం పెట్టడం మర్చిపోయాం, ఏదైనా మంత్రం సరిగా చదవలేకపోయాం అంటే పూజ మొత్తం వృధా అయిపోయిందా? అలా అనుకోవాల్సిన అవసరం లేదు. పూజలో మనకు తెలియక ఏదైనా లోపం జరిగితే చివర్లో మనస్ఫూర్తిగా అమ్మా తెలిసే తెలియక జరిగిన లోపాలను క్షమించు అని ప్రార్థించవచ్చు. దేవుడి పూజలో భక్తి, శ్రద్ధకు ఎంతో ప్రాధాన్యత ఉందని మన సంప్రదాయం చెబుతుంది. అందుకే భయపడకుండా ప్రశాంతంగా పూజ చేసుకోండి. వ్రతం రోజున ఉపవాసం తప్పనిసరా? మరో సాధారణ సందేహం, వరలక్ష్మి వ్రతం అంటే తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా? కుటుంబ సంప్రదాయాన్ని బట్టి ఆచారం మారవచ్చు. కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉంటారు, మరికొందరు పళ్ళు, పాలు లేదా సాత్విక ఆహారం తీసుకుంటూ వ్రతం చేస్తారు. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కఠినంగా ఉపవాసం ఉండడం అవసరం లేదు. మీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఆచారం ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తూ మీ శరీరానికి ఇబ్బంది కలగకుండా ఆచరించడం చాలా మంచిది. కలశం ఎలా పెట్టాలి? వరలక్ష్మి వ్రతంలో కలశానికి చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా శుభ్రంగా పూజా స్థలాన్ని సిద్ధం చేసి కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై కొబ్బరికాయ, పసుపు, కుంకుమ మరియు మామిడి ఆకులు వంటి పూజా సామాగ్రిని సంప్రదాయం ప్రకారం ఉపయోగిస్తారు. అయితే కలశం పెట్టే విధానంలో కూడా ప్రాంతానుసారం, కుటుంబ సంప్రదాయం ప్రకారం తేడాలు ఉంటాయి. అందుకే మీ ఇంట్లో పెద్దలు ఎప్పటి నుంచో పాటిస్తున్న విధానం ఉంటే దాన్ని అనుసరించడం ఉత్తమం. వరలక్ష్మీదేవి ముఖం తప్పనిసరిగా ఉండాలా? ఇది కూడా చాలామంది అడిగే ప్రశ్న. వరలక్ష్మి అమ్మవారికి ముఖాన్ని తప్పనిసరిగా పెట్టాలా? అనేక కుటుంబాల్లో అమ్మవారి ముఖాన్ని అలంకరించి పూజ చేస్తారు. మరికొన్ని కుటుంబాల్లో కలశాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేస్తారు. అందుకే ముఖం పెట్టలేకపోతే అమ్మవారి పూజ జరగదని భయపడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సంప్రదాయం, మీకు అందుబాటులో ఉన్న పూజ విధానాన్ని అనుసరించండి. ముఖ్యంగా పూజను ఆడంబరంగా చేయడం కంటే భక్తితో చేయడం చాలా ఉత్తమం. వ్రతం చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం మంచిది.
ముందుగా పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి. పూజ సమయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ఉండండి. కుటుంబ సభ్యులతో అనవసరమైన గొడవలు, కోపాలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా, నిబ్బరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించుకోండి. ఎందుకంటే పండగ రోజు మన ఇల్లు మాత్రమే కాదు, మన మనసు కూడా శుభ్రంగా ఉండాలని పెద్దలు చెప్తున్నారు. అత్యంత ముఖ్యమైన సందేహం. ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక పెద్ద భయం గురించి మాట్లాడుకుందాం. వ్రతంలో ఏదైనా తప్పు జరిగితే అమ్మవారికి కోపం వస్తుందా? ఇలాంటి భయంతో కొంతమంది పూజను కూడా సరిగ్గా ఆస్వాదించలేరు. గుర్తుంచుకోండి, పూజ అంటే బయటపడటం కాదు, భక్తితో దేవిని స్మరించుకోవడం. మనకు తెలిసినంత వరకు శ్రద్ధగా పూజ చేసి తెలియక జరిగిన లోపాలను క్షమాపణ కోరడం మంచిది. మీరు భక్తితో, మంచి మనసుతో చేసే ప్రార్థనకు విలువ ఉంటుంది. అందుకే ఏదైనా తప్పు అయిపోతుందేమో అనే భయాన్ని పక్కన పెట్టి ఆనందంగా అమ్మవారిని పూజించుకోండి. మీకు ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏదైనా సందేహం ఉందా? ఉదాహరణకు కలశం ఎలా పెట్టాలి, తోరాలు ఎలా కట్టాలి, ఎన్ని తోరాలు కట్టాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, వరలక్ష్మి వ్రతకు ఎలా చెప్పాలి, పూజలో ఏ మంత్రాలు చదవాలి, ఇవేవైనా మీకు కావాలంటే కింద కామెంట్లో వరలక్ష్మి వ్రతం అని వ్రాయండి. మీరు ఎక్కువగా అడిగే ప్రశ్నల ఆధారంగా తదుపరి వీడియోలో పూర్తి పూజ విధానం, కావాల్సిన సామాగ్రి, తోరాల విధానం, నైవేద్యాలు అన్నీ సింపుల్గా చెప్తాను. వరలక్ష్మి అమ్మవారి కృప మీ ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ప్రశాంతత నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి పూజ విధానాలు, వ్రతాలు, జ్యోతిష సమాచారం తెలుగులో తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో కలుద్దాం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.